హర్ష ఆంటీ ఒకసారి లోపల ఆంటీ ఒకసారి టీవీ ఆఫ్ చేయండి చెప్తా ఒకసారి. పరమేశ్వరుడు పొద్దుగాల ఏడ్చుకుంటూ వచ్చిండు ఆంటీ. ఎవరు అమ్మాయిని తీసుకొని వచ్చిండు. ఏ అమ్మాయిని తీసుకొని వచ్చిండు? ఎవరు? ఏమో బయట ఉందా? అదేంటి, నేను పొద్దున్న డ్యూటీకి పోయి ఇప్పుడు వస్తూనే ఉన్నా. నేను బయట నుంచి ఎవరు? ఏ అమ్మాయి? ఎవరు వాళ్ళు? తెలుస్తున్నా. పరమేశ్ గొల్లం కూర్చోండి. ఏంది కూర్చోండి. వాళ్ళు నిలబడతారు కదా. నువ్వే మర్యాద ఇస్తున్నావు ఏంది అసలు? ఏంది ఏంటంటే మేము మంచిగా టీవీ ఇస్తున్నాం. ఏమిరా ఏడ్చుకుంటా పోయినా? ఎప్పుడు వచ్చిందా? పొద్దుగాల వచ్చిండే ఏడ్చిండు ఒకటే. ఏమన్నంట పెళ్లి చేసుకుంటాడంట. ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంది? ఏం చేస్తున్నావు పరమేశ్వర్? అసలు ఏంది నీది? నాకు అర్థం కావట్లేదు. చెప్పినా నేను కూడా వద్దా అని చెప్పేసి అంటే ఏం లేదు. ఎవరు అమ్మాయి? ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? ఎవరు? నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినా కదా. వచ్చే వరకు ఏంది నువ్వు చేసేది? ఏంది పరిస్థితి? ఏంది నాకు అర్థం కావట్లేదు. అదేంది బ్యాగ్ ఏంది పిల్ల అంటే ఇష్టము? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని అడిగినావు ఇంట్లో? నేను అదే చెప్పిన, పర్మిషన్ అడిగి చేసుకో, వద్దంటే వద్దులే అని చెప్పేసి అన్నా. అసలు నువ్వు ఈయనని అడిగేది ఏందయ్యా? మా కాదు, ఇంట్లో నేను ఉండంగా ఒక తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్న ఉన్నాడు, అందరం ఉండంగా నువ్వు ఎట్లా ఎవరికి చెప్పి నువ్వు చేసుకోవడానికి అమ్మాయిని తీసుకొని డైరెక్ట్గా వచ్చినావు ఇంట్లోకి? ఏం ఒప్పుకుంటారు? ఏం ఒప్పుకుంటారా అంటున్నా? నువ్వేం పని చేసినావు ఇంతకు? నువ్వు ఓవర్ చేయదు. నువ్వు నాటకాలు చేసినావు అనుకో, నీకు ఉందా చూడు కొడక. ఏం మాట్లాడుతున్నావు? అంత భయం ఉందా నువ్వు? నీకు అంత భయం అనిపించింది అనుకో, నాకు చెప్పాలి, లేదా డాడీకి చెప్పాలి, లేదా అన్నకు చెప్పాలి. ఎవరికి తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు పిల్లని తీసుకొని వస్తే ఇక్కడ ఎవరు ఒప్పుకుంటారు అనుకున్నావా? నీకు నచ్చినట్టు కదా ఏదవా? నీకు నచ్చిందంటవేంది? నీకు నచ్చిందని మాట్లాడతావా ఏదవనా కూడా? నాటకాలు చేస్తున్నావా? పెళ్లి చేసుకుని ఎవరిని అడిగినావు అంటున్నా? ఇంట్లో ఎవరిని అడిగినావు? అమ్మ నాన్న ఎవరు లేరా మీకు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? జరండు, నేను డాడీకి ఫోన్ చేసి మాట్లాడతావు, చెప్తా. ఇప్పుడు చేసుకుంటానంట ఆంటీ. ఇప్పుడు చేసుకుంటా అంటే ఎవరికి చెప్పిండు? నాకు అర్థం కాదు. ఏంటి అసలు? నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా బ్యాగ్ తీసుకొని వచ్చి బట్టలు చదువుకొని వచ్చి మా అబ్బాయి ఏమిటి వచ్చినావు? ఏంటి మరి లవ్ చేసుకున్నావా? లవ్ చేసుకుని ఎవరిని అడిగి చేస్తారమ్మా? పెళ్లి చేసుకున్నావా? ఎవరిని అడిగారు? మా ఇంట్లో అడిగారా మా పిల్లోడి గురించి? పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మాకు చెప్పాలి కదా. ఇట్లా సంగతి ఫస్ట్ చెప్పలేదు కదా. సడన్ గా మీరు తీసుకొని వచ్చి ఇప్పుడు నేను లవ్ చేసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటా అంటే మేము ఏమనుకోవాలి? ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తున్నావు? ఎప్పుడు చెప్పింది నువ్వు? ఎప్పుడు నువ్వు చెప్పింది? నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఏమన్నా వేసుకో, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, అయిపోయినా నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఏమన్నా వేసుకోను. బట్టలు కూడా చదివిండు. బట్టలు కాదు, గిట్టలు కాదు, తొక్కి పెడతా కొడుకో. ఏమనుకుంటున్నావా? బట్టలు కూడా చదువుకొని వచ్చిండు. మీ ఇంటికి కూడా బట్టలు తీసుకోదామని వచ్చిండంట. మా ఇంటికి బట్టలు తీసుకోవాలని వచ్చినావు? నువ్వు అంత ఫిక్స్ అయిపోయినావు. అయితే మేము వద్దా? నీకు వద్దా? మేమొద్దా? ఏంటి వద్దా? తల్లిదండ్రి వద్దా? అన్న తమ్ముడు తల్లి తండ్రి ఎవరు వద్దా నీకు?
మరి మేము పెళ్లి మీ అమ్మాయే కావాలా అంటే అమ్మాయే కావాలా మీ ముద్ద చెప్పు. ఇందాక కూడా చెప్తుండు నాకు ఎవరు వద్దు మన ఇద్దరం మనం సపరేట్ ఉందాంలే అని చెప్పి. ఏమమ్మా ఏంటి మా అబ్బాయికి ఏం చేసినావు ఏం మాట్లాడినావు చేసుకున్నామండి పెళ్లి ఎప్పటి నుంచి లవ్ చేసుకున్నా నాకు చెప్పారా? మేము వెళ్ళిపోతాంలే. ఎవరుందండి? మాకు తెలిసి ఎన్ని కష్టాలు ఉంటాయో పెళ్లి మాకు చేసుకుంటే. ఎన్ని బాధలు ఏం కష్టాలు అనేది ఎంత ముందు ఎవరు ఎట్లా చేసుకునే అన్ని తెలుసు మాకు. ఈ బట్టలు చదువుకుని వచ్చిన అంత కాదు, ఆ, ఆ ఇంటి ఖర్చు కావాలి. ఏం తెలుసురా నీకు? పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటున్నావు అర్థమే కావట్లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు పరమేశ్వర్, నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు. దా. ఆ? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మమ్మీ, ఇంకేం చెప్పాలి? ఏం పెళ్లి చేసుకుంటున్నావు రా? ఇంట్లో ఒప్పుకురా? వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? జరుగు ఎందుకు దూరం దూరం వెళ్తే ఇది జరుగు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? మరి ఎట్లా తీసుకొచ్చినావు? కిందికి వచ్చి నేను తీసుకొని వచ్చేసి ఆమె కిందికి వస్తే నువ్వు తీసుకొని వచ్చినావు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. మరి మాకు తెలియదు, నువ్వు ఇప్పుడు సడన్ గా తీసుకొని వచ్చేసి నేను అమ్మాయిని నేను లవ్ చేసినా నేను పెళ్లి చేసుకుంటా అని డైరెక్ట్ బట్టలు చదువుకొని తీసుకొని వచ్చినావు అమ్మాయిని. ఇప్పుడు నేను ఏమనుకోవాలి మిమ్మల్ని? అట్లా అని చెప్పి నువ్వు పని పోతున్నావేమో అనుకున్నా నేను. నువ్వు అమ్మాయితో లవ్ లో వాడి తీసుకొచ్చి నేను లవ్ అంటే ఏందో నాకు కూడా తెలియదు. మీరు ఇట్లా తీసుకొని వస్తే నేను ఏం చేయాలి చెప్పు? పొద్దున పోతే ఇప్పుడు వచ్చిన డ్యూటీకి వెళ్ళి చేసుకుంటాడు. ఆ? అమ్మ వచ్చింది కదా. నువ్వు బాగా నిన్ను నమ్మి వస్తే నాకు కూడా ఒక మాట ఫస్ట్ చెప్పాలి కదా, ఏందది రైటా రాంగా, మనం చేసుకోవాలా వద్దా అనేది మేము చెప్తాంగా, మేము ఉన్నాం కదా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే, వాళ్ళ ఇంట్లో నొప్పుకోలే, వాళ్ళ అమ్మ నాన్నతో నొప్పించి అప్పుడు మన ఇంట్లో మనం మాట్లాడుకున్నాక అప్పుడు కాంప్రమైజ్ అయితే అప్పుడు చేసుకోవాలి. అర్థమైందా? వాళ్ళ బావకి ఇచ్చి చేస్తారంటే వాళ్ళ బావకి ఇచ్చి చేస్తారు, ఎవరికి వాళ్ళ ఇష్టం అది. నేను లవ్ చేసినాక మళ్ళీ వాడేస్తా. ఆ? నేను లవ్ చేసినాక వాళ్ళు పెళ్లి నువ్వెందుకు లవ్ చేసినావు అంటున్నా, నువ్వెందుకు లవ్ చేసినావు ఎందుకు? ఆ? ఇంట్లో పరిస్థితులు తెలుసా నీకు? ఇంట్లో అన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్ని తెలుసు కదా. డాడీ డ్యూటీకి పోతున్నా, నేను పోతున్నా, అన్న పోతున్నా, నువ్వు కూడా డ్యూటీకి పోతున్నావు అని, నువ్వు డ్యూటీకి పోతున్నావని రోజు నేను వంట చేస్తున్నా పొద్దున్న లేసి, నేను పని చేసుకొని నేను పొద్దున్న లేసి వెళ్ళిపోతున్నా. నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి సడన్గా నేను లవ్ చేసినా పెళ్లి చేసుకుంటా అంటే ఏంది ఇది? నన్ను నమ్మొచ్చినామని ఎట్లా నిన్ను నమ్మి వచ్చింది, మరి మేము నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం కదా. మరి ఉంచుకోరు మరి ఎట్లా ఇద్దరిని ఆ? ఇద్దరిని ఉండని మరి ఇద్దరిని ఎట్లా ఉండనిస్తారు? వాళ్ళని ఒప్పుకోమని చెప్పు. వాళ్ళు ఒప్పుకోలేదు మా కాబట్టి ఇంట్లో తీసుకో. ఒప్పుకోరా అండి, కాబట్టి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే మరి ఎట్లమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంది? నేను నమ్మొచ్చా కదా అండి, ఇప్పుడు వెళ్ళిపోమంటే నేను ఎటు వెళ్ళాలి? వెళ్ళిపోమంటే ఎటు వెళ్ళాలంటే ఎవరిని అడిగి వచ్చినావు నువ్వు? ఎవరిని అడిగి వచ్చినావు? మీ ఇద్దరు ఇష్టమేనా? మేమిద్దరమే కదా మమ్మీ ఉండేది. మీరిద్దరే అయితే మేము తల్లిదండ్రులు వెళ్ళిపోవాలా? మేము నీ ఇష్టం ఉండి అబ్బాయిని ప్రేమించినావు, ఆ అబ్బాయి నిన్ను ప్రేమించిండు, సరిపోయింది అది? చెప్పు, నీ ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎన్ని బట్టలు తెచ్చుకో, ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు బయటకి. వెళ్ళిపోయేది. వెళ్ళిపోతావారా? వెళ్ళిపోతావా నువ్వు? నువ్వు సార్ కూర్చుంటావు నించుంటావు. తల్లిదండ్రులు నిలిచిపెట్టి కొడుకును నా గిన్నె తీసుకొచ్చావా? మేమిద్దరం వెళ్ళు, బట్టలు తెచ్చుకో. ఏంటి బట్టలు తెచ్చుకునేదమ్మా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేము వెళ్ళిపోతామండి, లేకపోతే విడగొట్టడానిక? ఏంది విడగొట్టడానికి అంటున్నావు? నా కొడుకు నాకు తెలియకుండా ఎట్లా వేసినావు? నా కొడుకు నాకు తెలియకుండా వచ్చానండి. మరి నమ్మి వచ్చానంటే నాకు చెప్పినవరా మీరు ఎవరన్నా? మీరు నమ్మొచ్చాను కదా అంటే మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం మమ్మీ పిల్లనే. మళ్ళా పెళ్లి చేసుకుంటా నాకు నువ్వు? నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటా. నాటకాలు పడుతున్నావా? జోకా శివ సీరియస్ ఇది అంటే అలా కాదు, నిజంగా వాళ్ళు ఏదో చిన్నపిల్లలు ఆగమాగమే వచ్చారు, అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా అంత దెబ్బ కొడుతున్నారు, అర్థమవుతుంది వాళ్ళకు కూడా. మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? లవ్ అంటే ప్రేమ అనుకుంటే ఏమనుకుంటున్నాము? 18 చదువుకుంటున్నావు ఏమన్నా? చదువుకుంటున్నా. ఎంతమంది మీరు ఇంట్లో? నేను ఒక్కదాన్ని. మరి మీ అమ్మ నాన్నకు తెలియకుండా నువ్వు ఇట్లా చేయడం కరెక్టా? మరి లవ్ చేశాను కదా. అదే లవ్ చేయడానికి మీ అమ్మ నాన్నకు తెలియకుండా చేసినావు కదా, అది రైటేనా? లవ్ కి చెప్పండి. ఏం సంబంధం మమ్మీ? నువ్వు మాట్లాడకు మధ్యలో. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి వచ్చాం కదా అండి. ఎవరింట్లో? అంటే మీరు ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళి వచ్చిర్రా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారంట ఇక్కడికి. అమ్మో,
నా ఇంట్లో కుంపటి పెట్టడానికి తెచ్చినావా నువ్వు? అందుకే మమ్మీ ఇంట్లోకి వెళ్ళిపోతా బయటికి. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. అరే చిన్నప్పుడు అయితే పెంచిన పైసలన్నీ అంటే ఇచ్చేసి మేము వెళ్ళిపో. ఇంత బాధపడి ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అన్నారా? 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడ. ఏడిపిస్తున్నావు కదరా నువ్వైతే. ఎందుకురా నువ్వు నీకోసమే కదరా నేను ఎంత కష్టపడుతున్నది. చెప్పినా వద్దురా పెళ్ళి వద్దురా అని. ఇప్పుడు ఏడుస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్లలు అనుకో నేను చూసుకుంటే నువ్వు అమ్మాయిని తెచ్చి నా ముందర పెట్టి ఏందిరా ఈ బాధ నాకు. దొంగ ముండోడక పనికిరానోడ వేస్ట్ కానీ చెప్పిన మంచికి ఇట్లా వేసుకోకూడక అని చెప్తే ఒక అమ్మాయిని తెచ్చుకున్నాను అంటున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరి ముందు 10 మందిలో నేను ఎట్లా తలెత్తుకొని నడవాలి? ఎప్పటికైనా చేసుకునేదే కదా మమ్మీ పెళ్ళి. ఎప్పటికైనా చేసుకునేది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అయితే చేస్తారు తెలియదు నీకు నచ్చింది ఏదో నువ్వు మీ ఆలోలతో నొప్పించి ఇడికి తీసుకొని రా మాట్లాడి చేద్దాం. నీకు నచ్చిన వాళ్ళతోనే అంటే ఆ అమ్మాయికి నీకు పెళ్లి చేద్దామంటే వాళ్ళని తీసుకొని రా, మీ వాళ్ళని తీసుకొని రా అమ్మ, నా కొడుకుతో నీకు పెళ్లి చేస్తాను. వాళ్ళతో ఏం సంబంధం మమ్మీ? ఒప్పించు. ఈ పిల్ల ఉంటే చాలు కదా, ఈ పిల్ల ఒకటి ఉంటే చాలు కదా, వాళ్ళతో మనకేం పని? ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? ఏడికెళ్ళని వచ్చింది, ఇప్పుడు ఉంది కదా మనతో. ఏడికెళ్ళని వచ్చిందంటే వాళ్ళకంటూ ఒక తల్లిదండ్రి ఏమీ లేదా? ఇప్పుడు నువ్వే తల్లిదండ్రి, అన్ని నువ్వే పెళ్లి చేసుకున్నావు. అన్ని నేనే అంటే ఇప్పుడు వాళ్ళతో కూడా ఒక మాట మాట్లాడాలి కదా. ఎవరితో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరితో మాట్లాడాలి అంత నీ ఇష్టమేనా? మీ ఇద్దరు ఇష్టమేనా? అది మేమైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మమ్మీ. మళ్ళీ పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకేం అర్థం అవుతలేదు. నేను ఏమని వేసుకొని చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు బతుకురి, నాకు సంబంధం లేదు. సరే పద వెళ్ళిపోవచ్చు ఇంట్లోనే. అదే కరెక్ట్. ఏంటమ్మా వెళ్ళిపోతా అంటున్నావు? నా కొడుకు తీసుకొని అంటే వెళ్ళిపోతాను అంటున్నావు. ఏంటి ఒప్పుకునేది? నీ ఇంత నుంచి ఇంత పెద్ద పెంచింది నీ గురించా? మొన్న చెయ్యి, నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అంతే. ఆంటీ అంటే ఒప్పుకోరు కదండి. ఏంటయ్యా మీరందరూ ఏంటి మాట్లాడేది? అంటే ఒప్పుకోనండి. ఏంటి ఒప్పుకునేది ఏంటి? అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటారు, 4th క్లాస్ లవ్. అసలు మీకేమైనా బుద్ధి ఉందా? మీరు ఏమైనా ఏం మాట్లాడుతారు మీకు అర్థమవుతుందా? అంటే సపోర్ట్ చేసింది మీ ముగ్గురమే అండి. సపోర్ట్ చేసింది మీ ముగ్గురే కాబట్టి మీ ముగ్గురిని అంటున్నా నేను. అంటే వీళ్ళు లవ్ చేసుకున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు ఇట్లా స్టోరీలను తీసుకొస్తే ఇట్లా స్టోరీ అవుతుంది. ఆంటీ కెమెరా ఆడ పెట్టినాం, చిన్న ఫ్రాంక్ ఇది మీ మీద ఎట్లా ఉంటుంది? ఏం కెమెరా పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏంది నాకేం అర్థమయ్యట్లేదు. ఆంటీ ఆడ మూలకు పెట్టిన, ఏ మూల పెట్టినా వాట్సాప్ ఫోన్ చేసి చెప్పిన కెమెరా ఆడ పెట్టి అని చెప్పి. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నచ్చినట్టు చేసి మీరు ఇట్లా చేస్తే ముందు వీడికి ఉండాలి. వీడియో చేయమన్నాడా అంటే నాకు తెలియదు. వదిలే, నాకు అవన్నీ తెలియదు. ఈ పిల్ల మా ఫ్రెండ్ ఆమె అంతే, మా ఫ్రెండ్. ఫ్రెండా? కూడా మరి ఇంతసేపు ఎందుకు నన్ను ఇట్లా చేసిర్రు? అవునా? ఎందుకు నన్ను ఇంతసేపు ఏడిపించినావు కదరా నువ్వు? అంటే నిజం కూడా చెప్తున్నా కోడలు అంటే. అవునా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకు అంత ఇంగ్లీష్ ఇస్తావురా. లైక్ చేయండి అదొకటి అనమాట. లైక్ చేయండి. బాడుకోలు బాగా సతాయించారు. కరెక్ట్ ఇది వాడుకోవాలా? లైక్ చేయండి. లైక్ చేయండి. ఈ బాడుకోలు బాగా సతాయించారు. సబ్స్క్రైబ్ చేయండి గైస్, వీడియో నచ్చితే. సో వీళ్ళ ఛానల్ కూడా నేను కింద లింక్ కింద పెడుతున్నా. సో అందరు పోయి సబ్స్క్రైబ్ చేయండి, పాపం సపోర్ట్ చేయండి. సో చెప్పు మాకెట్లా సపోర్ట్ చేస్తున్నారో ఈ అన్న వాళ్ళకు కూడా అట్లనే సపోర్ట్ చేయండి. అంటే వీళ్ళు ఫ్రెండ్సే, కాకపోతే వీళ్ళకి కూడా సపోర్ట్ కావాలి. వీళ్ళ ఛానల్ కూడా మా ఛానల్ కింద లింక్ పెడుతున్నాం. అండ్ ప్లీజ్ గైస్, అండ్ మాకు ఎట్లా సపోర్ట్ చేసిరో వీళ్ళకి కూడా అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వీళ్ళు కూడా మంచి మంచి వీడియోలు అయితే చేస్తారు. సో వీళ్ళకి సపోర్ట్ చేయండి గైస్. అంటే చూసి కంటెంట్ క్రేజ్ వచ్చింది, మనోడు ఇచ్చిన కూడా ఐడియా కూడా. సో మీ సపోర్ట్ అట్లా ఉండాలని చెప్పి ఈ వీడియో మాత్రం నాకైతే ముందే తెలుసు. సపోర్ట్ చేయండి, సరేనా? లవ్ యూ.